ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని బతికించుకోవాలంటే రకరకాల పద్ధతుల్లో రాజకీయం చేయడానికి ప్రస్తుతం వాళ్ళు మార్గాలు ఎంచుకుంటున్నారు. శవ రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తే అది అట్టర్ ఫ్లాప్ అయింది. తర్వాత ఇప్పుడు తిరుమల, తిరుపతి, పలమనేరు 3 చోట్ల గో సంరక్షణ కోసం అనేక మంది గోవుల్ని దానం చేస్తారు. దానికోసం ప్రత్యేకంగా వందల్లో సిబ్బంది ఉన్నారు. ఆ గోవులకి సంరక్షించి వాటి ద్వారా వచ్చే గోమయము, గోమూత్రం వీటిని పవిత్ర కార్యక్రమాల్లో వాడతారు. అలాగే దేవదేవుడి సన్నిధిలో అనేక కార్యక్రమాలకి వీటిని తీసుకెళ్తారు. అలాగే హిందువులు ఎంతోమంది గోవుల్ని సాక్షాత్తు దైవంగా పూజిస్తారు. ఏ శుభకార్యం జరిగినా కూడా గోవులు లేకుండా చాలా కార్యక్రమాలు జరగవు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మూగజీవులైన కోట్లాది మంది హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవుల్ని, గోమాతల్ని, ఆవుల్ని కూడా వదలట్లేదు. అంటే పార్టీని బతికించుకోవాలంటే ఏదో అంశంలో, అది మనుషులైనా పర్వాలేదు, మూగజీవాలైనా పర్వాలేదు, రాజకీయం చేయాల్సిందే. ఇది జగన్ అండ్ కో తాజా రాజకీయ స్ట్రాటజీనా? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తవుతోంది. కొత్త తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి చైర్మన్, బోర్డు మెంబర్స్ అందరూ మారడం. సో ఇప్పుడే ఏదో అరాచకాలు జరిగిపోతున్నట్టు, జగన్ హయాంలో జరిగిన ఎన్నో అరాచకాలు ఆ లిస్ట్ చెప్తాను నేను, అవన్నీ మర్చిపోయి గోవులు చనిపోవడం అంటే సహజంగా మనుషులైనా గోవులైనా, మాటకొస్తే ఏ జీవికైనా ఒక సహజంగా మరణించే ఒక పరిస్థితి, ఒక టైం వస్తుంది. అలా చనిపోయిన సుమారు గత 3-4 నెలల్లో అధికారికంగా 35-40 లెక్క చెప్తున్నారు. కానీ గత 3 నెలల్లో 100కి పైగా గోవులు చనిపోయాయి. కారణం ఏంటి? అక్కడ సంరక్షణ సరిగ్గా లేదు, లేకపోతే వాటికి ఇచ్చే ఫుడ్ సరిగ్గా లేదని. కానీ మీ హయాంలో హర్నాథిరెడ్డి, అప్పుడు మాజీ డైరెక్టర్, కూడా ఆయన గోశాలకు సంబంధించి, అక్కడ సంరక్షణ చేసేవాళ్ళు, సార్ ఇందులో పురుగులు ఉన్నాయి దాణాలు అంటే ఏం పర్వాలేదు పెట్టేయండి, మరి వాటి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలా కూడా చాలామంది చాలా ఆవులు చనిపోయాయి. అప్పుడు చనిపోయిన గోవుల్ని కూడా ఆ ఫోటోల్ని ప్రిజర్వ్ చేసి ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. ఇవన్నీ తేలాలి. నిన్నే కేసు రిజిస్టర్ అయింది. టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్ ఫిర్యాదుతో, ఎట్టగాలకు ఫిర్యాదు అయితే రిజిస్టర్ చేశారు, ఆయన కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారు? రాజకీయం చేయడానికి తప్ప వేరే అంశం లేదా? మీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలు తాజాగా ఎప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే, కల్తీనే వ్యవహారం దగ్గర నుంచి అన్నీ కూడా విజిలెన్స్ రిపోర్ట్లో తేటతెల్లం అవుతూ ఉంటే, వాటిని కవర్ చేసుకోవడానికి ఇప్పుడు కొత్త ఎత్తులా ఎప్పుడు లేనని నేనంతా బయటకు వచ్చారు. రోజా వీళ్ళందరూ కూడా, అంటే నేను ఒక హై టెన్షన్ అనుకోండి, హై డ్రామా. వీళ్ళే పిలిచారు కూటమి నేతలు, వాస్తవాలు తేల్చుకుందాం రండి అంటే నన్ను రానివ్వట్లేదు. అంటే మంది మార్బులంతో ఏమన్నా ఊరేగింపులుగా వస్తే రానిస్తారా? గురుమూర్తి ఎలా వచ్చాడు ఎంపీ? వచ్చినవాడు మళ్ళీ నేను గోడ దూకి వచ్చానంటాడు ఆయన, క్లియర్గా కారు దిగి వచ్చి. అంటే అన్ని చోట్ల అబద్ధాలు, అన్ని చోట్ల రాజకీయం చేయడం, ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని లేకపోతే ముఖ్యమంత్రిని, టీటీడీ దేవస్థానాన్ని బదనాం చేయడం. అంటే దీని ద్వారా ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఈ అవకాశం ప్రభుత్వం ఎందుకు ఇస్తోంది? ఈ అంశాలన్నీ ఏదైతే గోశాలలకి సంబంధించి ఆవులు చనిపోతున్నాయంటూ, అంటే తప్పుడు లెక్కలతో బదనాం చేసే ప్రయత్నం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీద ఎట్టకేలకు కేసు రిజిస్టర్ అయింది. ఎస్వీయు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. భానుప్రకాష్ రెడ్డి, టీటీడీ మెంబరు, బీజేపీ నేత, ఆయన ఫిర్యాదుతో నిన్న రాత్రి రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం భానుప్రకాష్ రెడ్డి గారు మనతో ఉన్నారు, టీటీడీ బోర్డు మెంబరు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్కారం అండి. సప్తగిరి ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రామకృష్ణ గారు, రిటైర్డ్ న్యాయమూర్తి. సార్ అందరికీ నమస్కారం. సో భానుప్రకాష్ గారు, అంటే చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీరు ఎక్కడ లా అండ్ ఆర్డర్కి విఘాతం కలగకూడదని, ఏదైతే సరే మీరు ఇంకందరికన్నా పెద్ద భక్తులు అనుకోండి, కోట్లాది మంది భక్తుల్లాగా ఇంక అక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా మీరు ఎమోషనల్గా డిస్టర్బ్ అయ్యి కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది దేవుడి విషయంలో, గోశాల విషయంలో? మొత్తం మీద కంప్లైంట్ ఇవ్వడము, కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఎందుకు ఇంత జాప్యం? ఇది ఎప్పుడో మొదలయ్యి చాలామంది దీనిలో ఎంతో కొంత నిజమేమో అనే ఒక అనుమానం కూడా దాదాపు వచ్చిన పరిస్థితి వరకు దీన్ని ఎందుకు తీసుకురావడం? ఎందుకంటే క్లియర్గా ఇవి అసత్యాలని, అభూత కల్పనలని, మిమ్మల్ని కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలని కూడా బదనాం చేయడానికి. ఎందుకంటే అంతకుముందు చాలా ట్రై చేసి తాజాగా ప్రయత్నించిన శవరాజకీయం అటర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఏంటి? అది కూడా పర్వదినాల సందర్భంలో, శ్రీరామచంద్రుల కళ్యాణం ఒంటిమిట్లో జరుగుతున్న సందర్భంలో బయటికి తీసుకొచ్చిన వ్యవహారం ఇది. అంటే క్లియర్గా ఒక కుట్ర సిద్ధాంతం అనేది బయట కనిపిస్తోంది కదా పవన్ గారు? దీక్షణ, మీకు ప్యానల్ ఉంటే పెద్దలందరికీ నమస్కారాలు. నమస్కారం. ఒక ఇంటెన్షనల్ గా తిరుమల తిరుపతి దేవస్థానాల పవిత్రతని, వెంకటేశ్వర భక్తుల మనోభావాల్ని, గోవులు మరణించాయని చెప్పి ఒక సెంటిమెంట్ అంశాన్ని
ప్రజల్లోకి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఒక శకుని మారిగా ఈ నాటకానికి తెరలేపారు. ఒక శకునే, ఎందుకంటే మహాభారతంలో విన్నాం శకుని ఏ విధంగా వ్యూహాలు రచిస్తారు. ఇది మంచిది కాదు. ఏదైనా రాజకీయంగా ఉంటే రాజకీయంగా తెలుసుకుందాం. కరుణాకర్ రెడ్డి గారు, మీరు 3 పర్యాయాలు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులకు పనిచేశారు, 2 పర్యాయాలు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులకు పనిచేశారు. మీలాంటి వారికి అసలు ఆ పదవి ఇచ్చిందే తప్పు. పాత చొప్పియండి, ఆ నల్లరాయని వెంకటేశ్వరం కొడతానని చెప్పిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఇలాంటి ఉన్నతమైనటువంటి పదవులు ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? భగవంతుడి మీద నమ్మకం, విశ్వాసం, అక్కడ ఉంటే సాంప్రదాయాల మీద గౌరవం, ఇవన్నీ ఉంటేనే ఆ పదవికి అర్హుడు. మళ్ళీ నేను అన్నాడు, నాకు స్వామివారి అనుగ్రహం ఉంది కాబట్టి నేను 3 సార్లు అది 2 సార్లు ఇది అయ్యా నేను అధ్యక్షుడు అన్నారు. నీకు స్వామివారి అనుగ్రహం కాదయ్యా, జగన్మోహన్ రెడ్డి అనుగ్రహం. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నట్టు దౌర్భాగ్యం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం, మీకు రాజశేఖర రెడ్డి గారి సమయంలో ఇప్పుడు ఈ పదవి రావడం, ఇది అసహించుకుంటున్నారు. మీ వ్యవహార శైలిని అసహించుకుంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు, నేను సూటికి మిమ్మల్ని ఒకటి అడుగుతా. ఇది వచ్చి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ 1 జనవరి నుంచి 30 డిసెంబర్ 2024 నువ్వు చైర్మన్ ఉన్నప్పటి జనవరి నుంచి జూన్ వరకు మాట్లాడదాం. ఇంకే నేనేం మాట్లాడు, ఎక్కువ కూడా ప్రశ్నించాను మిమ్మల్ని. ఈ 6 నెలల కాలంలో 34 లేగ దూడలు, అలాగే 45 ఆవులు చనిపోయాయి నీ హయాంలో. దీనికి ఏం సమాధానం చెప్తావయ్యా? ఇది ఏదో మీ మార్గం మేము ట్యాంపర్ చేసిందో మేము రాయించుకునేదే కాదు. టీటీడీ అఫీషియల్ రికార్డ్ ఇది. 79 గోమాతలు చనిపోతే దీంట్లో ఇంకో బాధాకరమైన విషయము రిషన్న, ఇది అందరికి తెలవాల్సిన అవసరం ఉంది. 1/4/2024 ఇది టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. అప్పుడు కూడా కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్, ధర్మారెడ్డి టీటీడీ ఈఓ, హర్నాథ్ రెడ్డి డైరీ ఫార్మ్ డైరెక్టర్. అప్పుడు ఒక ఎంక్వైరీ జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ. విజిలెన్స్ ఎంక్వైరీలో ఏం రాశారు తెలుసా? ఎంత బాధ అంటే, గోవులకి పురుగులు పట్టినట్టు దాన పెట్టారు, పురుగులు పట్టినటువంటి డబ్బు కోసం కకృతి పడి మూగ జీవాల దగ్గర కూడా వాటి చావుకి ప్రత్యక్షంగా పరోక్షంగా వీరే కదా కారణము. ఇంకో బాధాకరమైన విషయం, ఇది పారా నెంబర్ 2లో వాళ్ళ విజిలెన్స్ అధికారులు, మేం కాదు రాసింది, నువ్వు అధికారులు, నువ్వు ఉన్నప్పుడు నీ అధికారులు రాసిన రిపోర్టు. ఎక్స్పైర్ అయినట్టు మందులు ఏందన్నా? మూగ జీవాలు అడగలేవు, ప్రశ్నించలేవు అని చెప్పి ఈ మందులు వాడతారా? దాని వల్ల 6 నెలల పైన ఇంకొక 30 ఆవులు ఎక్స్ట్రాగా చనిపోయాయన్న. కాదు, అప్పుడు ఆ సమయంలో భానుగారు ఇది మీ దృష్టికి వచ్చిందా? మీరు అప్పుడు ఖచ్చితంగా దీని గురించి మాట్లాడే ఉంటారు, నేను రికాల్ చేయలేకపోతున్నాను. అప్పుడు ఏం జరిగింది? లేదు, అప్పుడు మా దృష్టికి రాలేదు. అంతా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని దాపరికాలే కదా. ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, జీవనంలో ఇందులోనూ లేదు. ఎంత బాధ అంటే, ఇది కూడా నాకు నేను మన శ్రీరామనవమి రోజు ఒంటిమిట్టకి వెళ్తుంటే నాకు అక్కడ గోశాలలో పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాడు, వచ్చి వేదిక మీద అక్కడ మీద డ్యూటీకి వచ్చుంటే కంట్లో నీళ్లు పెట్టుకొని చెప్పాడు, అన్నా మాకు భయం వేస్తుంది, ఎవరితో చెప్పాలన్న భయము, చెప్తే ఇళ్లకు వచ్చి కొడతారు, చెప్తే ఉద్యోగాలే పోతాయో ప్రాణాలే పోతాయో తెలియదుగా. కాబట్టి భయంతో చెప్తే నేను నివ్వరిపోయాను. ఏంది నువ్వు ఇట్లా చెప్తున్నా అంటే, లేదన్నా నేను ప్రత్యక్ష సాక్షి, మీరు కావాలంటే చూసుకోండి అని చెప్తే నేను విచారిస్తే నిజం ఎంత బాధేసిందన్న. ఈ రోజు కూడా మీరు అక్కడ పనిచేస్తుంటే ఉద్యోగస్తుల్ని భయపట్టి అంటే ఏముందినా, బరి తెగించిన వాడికి ఏమీ లెక్కలేదు కదా. వాళ్ళు చిన్న అలాంటి వాళ్ళకి కాదు భాను గారు. ఇప్పుడు నేను సప్తగిరి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు కదా బరి తెగించిన వాళ్ళకి, అలాగే దేవుడి విషయంలోనే ఆ మాట మనం అనడానికి కూడా, అంటే అక్కడ కొండలు 7 కాదు 2 ఉన్నాయి, నల్లబండని చెప్పులతో కొడతా, ఇలాంటి వాళ్ళకి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, సప్తగిరి ప్రసాద్ గారు గౌరవ దేవాదాయ శాఖ మంత్రి హితవులు చెప్తున్నారు. ఏమంటారు? దేవస్థానాన్ని అడ్డుపెట్టుకుని 100 కోట్లు దోచుకుని సీసీ రోడ్ల పేరుతో స్వాహా చేసి హిందూ సాంప్రదాయాలు ఆగమ నిబంధనలపై అవగాహన లేని నాస్తికుడు ఆ పదవిలో అప్పుడు అరాచకాలు చేసి ఇప్పుడు మా మీద బురద జల్లుతున్నాడు. మీ నాయకుడు చెప్తేనే దీన్ని బద్నాం చేసే కార్యక్రమం చేశానని తొలిమెట్టుపై తలపెట్టి తప్పు చేశానని ఒప్పుకోమని ఎవరికి చెప్తున్నారు మీరు? వినేవాళ్ళకేనా? హితవులు చెప్తే వింటారా? వినే రకాలేనా ప్రసాద్ గారు? సార్, ముందుగా ప్యానెల్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నమస్కారం. నిన్న కరుణాకర్ రెడ్డి చేసింది ఒక రియాలిటీ షో. రోడ్డు పైన పడుకొని ఈ పక్క నుండి ఆ పక్కకు దొర్లే బదులు నేరుగా నీ దగ్గర ఉన్నట్టు రికార్డులు, డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్ తీసుకొచ్చి నేరుగా వచ్చి ఉండొచ్చు కదా గోశాలకు వస్తానని చెప్పి. రోజా ఉన్నారని రియాలిటీ షో అంటున్నారా?
రోజా కాదు, రోజాని మించిపోయింది. ఓకే. రోజా ఈయన ముందర బిట్టు నిన్న ఆమెను మించి నటించినాడు ఈయన. ఇప్పుడు నేను సింపుల్ గా అడుగుతాను, నేను క్రిస్టల్ క్లియర్ గా బానన్న ఎవిడెన్సెస్ అన్ని చూపించాడు, మా దగ్గర కూడా అదే ఎవిడెన్సెస్ ఉన్నాయి. 100 గోవులు చనిపోయినాయి అని చెప్పారు. పైగా అంతకు ముందు 3 రోజుల ముందు ఒక సవాల్ విసిరాడు, నేను ఎక్కడ చనిపోయింది ఎక్కడ పూడ్చారు తూవి చూపిస్తానని చెప్పాడు. లక్షణంగా రా తూవి చూపించి ఎక్కడ పూడ్చిపెట్టారు 100 గోవులు ఒకే చోట. ఏమైనా మాట్లాడడానికి మినిమం కామన్ సెన్స్ ఉండాలా సార్? దీంట్లో సింపుల్ హిడెన్ ఎజెండా ఉంటుంది సార్. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో కరుణాకర్ రెడ్డి కొడుకు దోషిగా నిలబడబోతున్నారు. ఓకే, దాంట్లో రెండో సందేహం లేదు. ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మన ప్రేక్షకులకు అర్థం కావడానికి ఆ బాండ్లు ఏంటో చెప్పండి. టీడీఆర్ బాండ్లు సార్, ఇప్పుడు మన మున్సిపల్ కార్పొరేషన్ లో కరుణాకర్ రెడ్డి కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు. ఆ డిప్యూటీ మేయర్ గా ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ చేశారు. వాళ్ళకి టీడీఆర్ బాండ్లు ఇచ్చేటప్పుడు దాంట్లో పెద్ద ఎత్తున వైలేషన్స్, డీవియేషన్స్ జరిగినాయి. దాదాపు 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ అంతా కూడా రెడీ అయింది. దాంట్లో హీఈస్ గోయింగ్ టు బి అక్యూజ్డ్. ఓకే, దాంట్లో నుంచి పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయడానికి ఎస్వీబీసీలో మన ఎస్వి గోశాలలో గోవులు చనిపోయింది. నేను చెప్తున్నాను సార్, కాదు మీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది. ఇక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి విజిలెన్స్ రిపోర్ట్ క్లియర్ గా ఉంది, ఏది కల్తీ వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు మీరు చెప్తున్నారు. దాంతో పాటు ఇంకా మన మాజీ న్యాయమూర్తి ఉన్నారు కాబట్టి వారు ఈజ్ ద రైట్ పర్సన్ ఆ కేసుల గురించి కూడా చెప్పడానికి. అంటే గతంలో జరిగిన 1233 కోట్ల ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి, అలాగే మీరు అన్న టీటీడీ నిధులను ప్రభుత్వానికి, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి మళ్లించడం, ఇలా 10-15 లిస్టు ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ మీరు ఏంటి చూస్తూ కూర్చున్నారా? అంటే సరైన టైం రావాలి, సరైన టైం చర్యలు తీసుకున్నావునా? నేను చెప్తున్నా, అదే పాయింట్ చెప్తున్నా. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ ఎంక్వైరీ ఇస్ గోయింగ్ ఆన్. త్వరలో రిపోర్ట్ రాబోతుంది. కన్క్లూజన్ స్టేజ్ కి వచ్చేసింది. ఇవన్నీ లిక్కర్ స్కామ్ కానీ ఇంకోటి కానీ ఇట్స్ కమ్ టు కన్క్లూజన్. ఈ పరిస్థితుల్లో పబ్లిక్ అటెన్షన్ డీవియేట్ చేయడానికి గోవులు చనిపోయాయని చెప్పేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఓపెన్ గా ఈ ఏబిఎన్ డిబేట్ ద్వారా కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళ కుమారుడికి, వాళ్ళ టీం కి ఛాలెంజ్ చెప్తున్నా. టీటీడీలో మన ఎస్వి గోశాలలో చనిపోయిన గోవుల పైన చర్చ పెట్టడంతో పాటు నీ హయాంలో ప్లాస్మా టీవీలో కుంభకోణం జరిగింది కదా టీటీడీలో, దానిపైన కూడా చర్చ చేయడానికి, తాలిబొట్లు కుంభకోణం పైన చర్చ జరగడానికి, వీటన్నిటి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓన్లీ థింగ్ ఇస్ నువ్వు రావాలి. నిన్న ఎంపీ గురుమూర్తి గారు వచ్చారు. పోలీసులు పెట్టి అడ్డుకున్నారు కదా ఆయన నిన్న అక్కడ రోడ్డు మీద. నేను ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. నీ కొడుకు వచ్చాడు కదా, నువ్వెందుకు రాలేకపోయావు? నీ కొడుకుని అలో చేయంగా లేదు, నిన్నెందుకు అలో చేయము? అదే కదా. ఇప్పుడు నేను గురుమూర్తి గారు వచ్చారు. ఎస్, గురుమూర్తి గారే ఒక ఫెయిర్ డిబేట్ చేసిండొచ్చు కదా. గురుమూర్తి గారి సబ్జెక్ట్ లేదా? ఆయన కాదు కదండి, ఆయన లక్షణంగా కారులో దిగొచ్చి గోడ దిగొచ్చాను అంటాడు. ఇంకా ఆయన డిబేట్ చేస్తాడు? సభ్యుడు ఇప్పుడు పచ్చి అబద్ధం చెప్తున్నాడు. సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఆయన గోడ దిగొచ్చాడా, గోడ కింద వచ్చాడా, కన్నం వేసుకొచ్చాడు, దాన్ని పక్కన పెడదాం. నేను సింపుల్ లాజిక్ అడుగుతాను. నువ్వు వచ్చావు, ఆర్ యు నాట్ కాంపిటెంట్ ఎనఫ్ టు మేక్ ఎ డిబేట్? నీకు శక్తి లేదా డిబేట్ చేయడానికి? మాట్లాడు, నీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ తీసుకోవచ్చు కదా. నేను ఇంకోటి కూడా చెప్తున్నా. ఎంపీ గురుమూర్తి గారు వచ్చి ఏం చెప్తున్నట్టే, మీరు రండి ఎస్కార్ తో కరుణాకర్ రెడ్డిని తీసుకొద్దాం రండి అని చెప్పి మా నాయకులు పిలుస్తున్నాడు. అంటే కరుణాకర్ రెడ్డిని తీసుకురావడానికి మేము ఎస్కార్ తో మేళతాళాలు, కేకలు, మీరు ఊరేగింపుగా వెళ్ళి ఇక్కడ వాస్తవాలు చూపిస్తామని తీసుకురావాలి. మేము తీసుకురావాలన్నా. పైగా ఇప్పుడు చూడండి, చీప్ పాలిటిక్స్ అంటే ఇదే నేను చెప్పేది. నువ్వు పల్లా శ్రీనివాసరావుకి ఫోన్ చేసి రా, నేను ఛాలెంజ్ విసిరేసి నేను ఎక్కడ ఒరే నాయన నీ స్థాయికి పల్లా శ్రీనివాసరావు అవసరమా? మాట్లాడితే కరుణాకర్ రెడ్డి ఏమంటాడంటే ఒక ఛాలెంజ్ విసురుతాడు. ఛాలెంజ్ విసిరి నా స్థాయి కలిగిన వాళ్ళతోనే నేను చర్చలో పాల్గొంటానంట. ఎస్, ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ అనుకోండి, సప్తగిరి ప్రసాద్ కి స్థాయి లేదు. కాదు, భానుగారికి కూడా లేదండి. కాదు, భానుగారికి కూడా లేదు. ఎందుకు లేదంటే ఈయనంతా పొద్దున్న లేస్తే గోవిందుడని ఆ వ్యవహారాలు, పొద్దున్నే తెల్లవారుజామున పూజలు, తర్వాత ఏదో ఆయన పార్టీ వ్యవహారాలు, మరి ఇవన్నీ చేసి ఉండాలి. ఆయన స్థాయి అంటే మరి అవినీతులు, అక్రమాలు, కమిషన్లు, దందాలు ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కదా. అంటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలోని ఎక్కువ మెజార్టీ గెలిచిన వ్యక్తి పల్లా శ్రీనివాసరావు గారు. ఆయన స్థాయి పెద్దది. తిరుపతి చరిత్రలోని అత్యంత ఘోరంగా 64,000తో ఓడిపోయిన వ్యక్తి నీ స్థాయి ఇది. నువ్వు మాత్రం స్థాయి తక్కువతో డిబేట్ చేయవు.
కానీ నీకు మాత్రం ఒకటి పెద్ద చెప్పనా స్థాయి ప్రసాద్ గారు, పెట్టాలంటావు. అంటే మీకు తెలియదు కాదు, ఒకటి చెప్పనా. ఇప్పుడు ఒక గేమ్ ఉంటుంది, ఆ గేమ్ లో 2 పక్షాలు ఉన్నాయనుకోండి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం 2 పక్షాలు ఆడాలి. అసలు మాకు అవును. రూల్సే ఉండవు, మేము గేమ్ ఆడతాం కానీ మాకు రూల్స్ ఉండవు అంటే మీరేమంటారంటే నో మేము చాలా పద్ధతిగా. నిన్న మీరు ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు భానుగారు మీరు అందరూ కలిసి ఎందుకు వెళ్ళలేదు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకూడదు కాబట్టి అవును. మీరు వచ్చారు, కూర్చున్నారు, వాళ్ళు రమ్మన్నారు. కానీ గేమ్ లో అవును. రూల్స్ ఫాలో అవ్వని వాళ్ళు మీకు ఆడరు కదా ఆట. అవును, నేను ఒకటే చెప్తున్నా, నేను నీ కొడుకే రాగలిగినప్పుడు నువ్వే వచ్చేసిండొచ్చు కదా, వచ్చి అద్దబ్బా రికార్డులు ఏ విధంగా ఉన్నాయి, ఈయన చనిపోయిన. నేను ఒకటే చెప్తున్నా సార్, గోశాలలో గోవుల మరణం సహజ మరణం చెందటం సర్వసాధారణము. నేను ఈ చర్చ ద్వారా ఒకటే చెప్తున్నా సార్, గోశాలకి మొట్టమొదటి నేను నా ఫ్రెండ్స్ ఒక 4 వెళ్ళి చూసాం. ఉమ్. ఇప్పుడు ఈయన స్టేట్మెంట్ ఇచ్చిన ఈవినింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అదే ఈ రోజు కౌంటర్ ఇచ్చాం. నెక్స్ట్ డే గోశాలకు వెళ్ళి చూసాం. గోవులన్నీ లేగదూళ్లు సపరేట్ గా ఉన్నాయి. అక్కడ దాదాపు 14 వెరైటీల ఆవులు ఉన్నాయి. గిర్ర అయితే ఏమి, సాహివాల్ అయితే ఏమి, కాంగోలు అయితే ఏమి, దేశవాళి నాటు ఆవులు అయితే ఏమి, అన్నిటిని కూడా సెగ్రిగేట్ చేసి నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడు మీరు చెప్పినట్టు టు బి ఫ్రాంక్ ఫస్ట్ విషయం చెప్తున్నాను, ఈ కల్తీ నకిలీ దానా అన్నారు కదా, కల్తీ దానా. అవునండి. మొట్టమొదటిసారిగా 6 నెలల క్రితం ఇదే ఏబిఎన్ లో నేను విజయ్ చంద్రిక మేడం గారి డిబేట్ లో తెలియజేశాను. నేను గోవుల దానాలో జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు కమిషన్లు కక్కుర్తిపడి నాసి రకమైన దానా సరఫరా చేసి గోవుల జీవితంతో చెలగాటమాడాడు అని చెప్పి నేనే ఛాలెంజ్ చేసి ఆరోపణ చేశాను. జవహర్ రెడ్డి ఈవోగా ఉన్నప్పుడు జరిగింది. రైట్. అదే అంటే అప్పుడు జరిగిన అక్రమంలో అదొక భాగం మాత్రమే. ఇంకా చాలా భగవంతుడి మీద విశ్వాసం లేదు, నాస్తికుడు అయినా సరే భగవంతుడి అనుగ్రహంతో సభ్యుడిగా చైర్మన్ గా ఆయన అక్కడ చేశారు చాలా సంవత్సరాలు. సరే లేదు అని చెప్పి వస్తున్నారు, నాకేమో బ్రహ్మాండంగా మా ఇంట్లో ఫోటోలు ఉంటాయి, వెంకటేశ్వరం ఫోటోలు అని. కానీ వాళ్ళ ఇళ్లలో జరిగిన కార్యక్రమాలు అన్యమత సంప్రదాయాల ప్రకారం జరిగాయని. అలాగే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అక్కడ స్టాళ్లలో తిరుమలలో అన్యమత దేవుళ్ళకు సంబంధించిన ఫోటోలు అమ్మడము, అన్యమత ప్రచారం నేరుగా చేయడము, నాన్ వెజ్ అక్కడ చాలా సందర్భాల్లో బయటపడడం, ఇవన్నీ కూడా జరిగాయి. రామకృష్ణ గారు, వీటితో పాటుగా కొన్ని కేసులు ఉన్నాయి. అంటే ఇప్పుడు జరిగిన కేసు గురించి దాని శానిటీ ఎంత బలంగా ఉంటుందో అది మీరు చెప్పాలి. మన నిన్న భానుప్రకాష్ గారి కంప్లైంట్తో రిజిస్టర్ అయిన కేసు మీద కన్వీనియంట్గా వాళ్ళు మర్చిపోయే విషయాలు ఏంటంటే, సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు లక్షల్లో బ్రేక్ దర్శన టికెట్ల దుర్వినియోగం గురించి, తర్వాత నాణ్యత లేని బియ్యం, పంచదార, జీడిపప్పులతో అన్నప్రసాదం, అంటే లక్షలాది మంది భక్తులు రోజు తింటారండి అన్నప్రసాదం, భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుని, దాంట్లో కూడా అక్రమాలు. సరే, ఇంజనీరింగ్ నిధుల దుర్వినియోగం నేను చెప్పుకున్నాం. హుండీలో విదేశీ కరెన్సీల దొంగతనాలు అసలు ఎప్పుడన్నా విన్నామా? అర్హత లేని వ్యక్తుల నియామకాలు ఎలా చూడాలి రామకృష్ణ గారు ఇవన్నీ? రిషి గారు, అండ్ బిఫోర్ దట్ థ్యాంక్స్ ఫర్ వెయిటింగ్ అండ్ యువర్ పేషెన్స్. థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఈ సందర్భంగా నిన్న జరిగినటువంటి ఏదైతే తిరుపతిలో ఎలా రక్తి కట్టించారో ఆ విషయం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. చెప్పండి. కరుణాకర్ గురించి పక్కన పెట్టండి. నిన్న రోజా గారు జబర్దస్త్ రోజానా, డైమండ్ రాణి రోజానా ఒక మాట అన్నారు, ఆడంగి ఎదవల్లారా రండ్రా అని. నేను వినలేదు ఆ మాట అన్నారా? అంటే నోరు మూసి కూర్చోవచ్చు కదా అని ఏదో అన్నారు, మూసి కూర్చోవచ్చు కదా అని. లేదు, మీరు మొత్తం చూడండి. ఆడంగి ఎదవల్లారా, దమ్ముంటే రండ్రా అని ఆమె అనింది. నేను కూటమి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి ప్యానల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నారు, బీజేపీ తరపున ఉన్నారు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, మీరు దీన్ని అంగీకరిస్తారా? మీరు మీ పార్టీ వల్ల నేను ఒకవేళ అనొచ్చు, నేను ఒక మాట అంటున్నా, ఎందుకంటే రోజా గారు పక్క రాష్ట్రంలోనూ లేదా పక్క దేశాల్లోనూ మహా పోర్టుగాలైన మగాళ్ళను చూసి ఉండొచ్చు. తెలుగుదేశంలో మగాళ్ళు ఆమె కనిపించి ఉండకపోవచ్చు. కానీ మీ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారిని ఉద్దేశించి, మీ పార్టీ నాయకులను ఉద్దేశించి ఆడంగి ఎదవల్లారా రండ్రా అంటూ ఆమె పిలుస్తూ మీరేం చేస్తారు? ఏ సమాధానం చెప్తారు విన్న ప్రజలకి? దీనిపైన చర్యలు తీసుకుంటారా? లేకపోతే కేవలం మీ యొక్క అసమర్థతతో చేపూరు కిరణ్ జైల్లో పెట్టారు, తెలుగుదేశం పార్టీ కరడుగట్టినటువంటి కార్యకర్తలు. మరి ఆడవాళ్లను మాత్రము, మహిళలను మాత్రము దూషిస్తే కేసులు పెడతారా? మగాళ్ళను దూషిస్తే కేసులు పెట్టరా? మగాళ్ళకు అసలు రైట్స్ లేవా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? మగాళ్ళకు రాజ్యాంగం వర్తించదా? మగాళ్ళకు చట్టాలు వర్తించవా? మగాళ్ళు మాత్రం ఆడంగి న్యాయాల్లో తిట్టడము
కరెక్టేనా? మీరు దాన్ని సమర్థిస్తారా? ఆ మీద చర్యలు తీసుకుంటారా? మీరు ప్రజలకు చెప్పండి ఫస్ట్. రెండో విషయం, ఏ మాత్రము సందేహం లేదండి, పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం ఒక్క నిమిషం అండి. రోజా గారు ఏమన్నారు ఒకసారి ప్లే వాయిస్ ప్లే. ప్రజలందరూ గమనిస్తున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి తెలుసు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యలో కొంచెం రుచి చూశాడు. కాబట్టి ఎప్పుడు దేవుడితో పెట్టుకోవద్దండి, దేవుడి విషయంలో అపచారాలు చేయొద్దండి. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్, ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న వ్యక్తి ఈరోజు తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే, ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడటం లేదు? ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించమని ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదని నేను అడుగుతున్నాను. అదే అది మీరు అన్నది బహుశా ఇది కాదండి, అదే ఇది కాదు. ఇంకో బయట లో ఖచ్చితంగా ఉంటుంది. అది మనం ముందు ఒక్క నిమిషం భాను గారు మాట్లాడండి. రిషనా, నేను వాట్సాప్ లో ఒకటి పంపించా, దాన్ని కూడా మీకు పంపించా, ఒకసారి అది కూడా ప్లే చేస్తే వైసీపీలో ఆడ ఉన్నటువంటి మహిళా నాయకులు ఏ విధంగా ఎమ్మెల్యేని పొరకతో కొడతానండి అన్న. ఏందన్నది ఆ మాటలు, ఆ భాష, దయచేసి అది ఒకసారి టెలికాస్ట్ చేస్తే వారి నిజస్వరూపం, వారి విశ్వరూపం తెలుస్తుంది అన్న. ఒకసారి దయచేసి మీరు టెలికాస్ట్ మీకు వాట్సాప్ ప్లే చేస్తున్నాం. ప్లే చేసి అబ్యూజివ్ లాంగ్వేజ్ లేదు కదా భాను గారు? లేదు, ఒకసారి చేయించండి. మీకు ఒక్కొక్క ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చీపురు కట్టు తిరిగేసి కొట్టింటాం మేము. ఏం తమాషా పడతా అంటారా? ఏమనుకుంటా అంటారా? అంటే ఇప్పుడు ఇదొకటి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు అంటే బహుశా వారేం చెప్పలేదు వారి పార్టీ నుంచి. కానీ నాకు అనిపిస్తోంది ఏంటంటే తిరుమల కల్తీ ప్రసాదం వ్యవహారం అయినప్పుడు అందరికన్నా ముందు ఆయన వాయిస్ రేస్ చేశారు. అక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతో క్షమాపణలు కూడా చెప్పించారు. ఇలాంటి తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ భాను గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమికి సంబంధించిన నాయకులు అందరూ దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళడం వల్ల అక్కడ రకరకాల వ్యవహారాలు గతంలోనే లేనిపోనివన్నీ తీసుకొచ్చారు. అంటే ఇంకోటి చెప్పాలి, 11 సీట్లతో ఏం చేయాలో అర్థం కాని వ్యవహారంలో రామకృష్ణ గారు రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఏంటి, ఐక్యంగా ఉన్న కూటమిని ఎలా బ్రేక్ చేయాలి, ఇది కూడా ఒక పెద్ద ఎజెండా. అంటే కుతంత్రాలు, కుట్రలు, లేకపోతే శవాలు, దాడులు, కులాలు, మతాలు ఇవేం వర్కౌట్ కావట్లా. సో అందుకని ఇది కొత్త ఎజెండా రామకృష్ణ గారు. రిషి గారు, జగన్మోహన్ రెడ్డి అజెండానే మత రాజకీయాలు, శవ రాజకీయాలు. ఇక్కడ శవ రాజకీయాలు ఆల్రెడీ ఆయన చేస్తున్నాడు. ఇంకా మత రాజకీయాలకి ఏ విధంగా చూడాలి? మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఆయన ఓపెన్ గా ఆయన తీసుకున్నాడు కాబట్టి, సనాతన ధర్మం వైపు ఆయన అడుగులేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలా కార్నర్ చేయాలి, కార్నర్ చేస్తూ కూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలను ఎలా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ మధ్య ఎలా చిచ్చు పెట్టాలి, వాళ్ళ మధ్య ఎలా ఈ యొక్క కుంపటి రాజేసి ఎలా వాళ్ళని విడదీసి మరొకసారి తను మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి అన్నటువంటి కుట్రలో భాగంగానే ప్రతి ఒక్కటి తిరుమల నుంచి వాళ్ళు ప్రారంభం చేస్తున్నారు. మరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో సత్తా ఉందో లేదో వాళ్ళే నిరూపించుకోవాలి. ఎందుకంటే ముందు ఈ కేసుల వ్యవహారంలో రిషి గారు ఒక మాట అడుగుతాను, మీరు చేసిన తప్పులే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుణ్ణి మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అంటే మీరు ఆ రోజు కాపాడారు. అదే విధంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు, బడా నాయకులు, దోచుకున్న నాయకులు, ఎర్రచందనం కేసులో 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు, తిరుమల స్వామి ఉండి డబ్బులు కొట్టేసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయనే కదా వాళ్ళని మీరు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళని గాలి కుదిలేశారు. మరి అటువంటిప్పుడు అక్కడ రెచ్చిపోకుండా ఉంటారా? ఒక్క నిమిషం ఇది కాదు, మీరు సీరియస్ కూటమి మీద మీరు సీరియస్ ఎలిగేషన్ చేశారు. ప్రసాద్ గారు ఏమైనా రెస్పాండ్ అవుతారా? నేను కూటమి ప్రభుత్వాన్ని వదిలిపెట్టను. చెవిరెడ్డి భాస్కర్ నాటకాలు ఆడకండి. మీరు మిగతా నాటకాలు ఆడకండి. ఎవరు కావాలండి? ఎవరు కావాలి మీ శుభాభిషేకాలు? మీరు ఇంతకు ముందే అన్నారు ఆయన దేవాదాయ శాఖ మంత్రి, తల పెట్టి మెడికల్ మీద పెట్టుకోండి. ఎవరు కావాలండి మీ శుభాషితాలు? మీరు చట్టాన్ని అమలు చేయండి. మీరు ఆయన పెద్ద ఆయన కాదు, మంత్రి గారు పెద్ద ఆయన, ఆయన పొందాలో చెప్పారు. ఇప్పుడు దాన్ని ఎలా తప్పడతాం? కాదు మీరేమన్నారంటే వీళ్ళని కాపాడుతున్నారు అన్నారు. నా ప్రసాద్ గారి వర్షం కావాలి. ఒక్కసారి రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఇప్పుడు
ఎవరెవరైతే తప్పులు చేసినారో వాళ్ళందరూ 1 by 1 జైలుకు పోతున్నారు. వీళ్ళు చేసినటువంటి పాపాలన్నిటినీ ప్రక్షాళన చేయాలంటే ఒక సెపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలా, చెయ్యండి ఆ మరి. ప్రయత్నంలోనే ఉంది. ఇప్పుడు వినండి సార్, వినండి. మిథున్ రెడ్డి పైన లిక్కర్ కేసు, ఈ రోజు కరుణాకర్ రెడ్డి పైన కేసు, వీళ్ళు చేసిన భూముల పైన కేసు, ఆల్రెడీ ఐఏఎస్ లు ఐపీఎస్ లు సస్పెన్షన్, ఇవన్నీ బిగ్ ప్రాసెస్ గోయింగ్, డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవుతున్నాం. అది వదిలేసి గోడలు ఎగురు దూకేది, తలుపులు బద్దలు కుట్టేది, బాత్రూమ్ అరెస్ట్ చేసేది, వాడే తప్పు చేశాడు అందుకని చెప్పి పచ్చి తీసుకొని నరికేలేం కదా. వినండి 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 సార్, దెర్ ఇస్ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా, ఆ చట్టం ప్రకారమే చేస్తాము. ఈ లోపల అట్లా కాదు, వినండి, ఇది వినండి, ఇది 2 గంటల సినిమా కాదు, ఇది సినిమా స్టార్టింగ్ లో ఒక వారు రిలీజ్ ఎంజాయ్ అయ్యేదానికి. అలా జరగదు ఈ ప్రభుత్వంలో. చట్టాన్ని మేము చేతుల్లో తీసుకోలేం. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవుతాము. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా లోనే చట్టం ప్రకారమే వాళ్ళ పైన కఠిన శిక్షలు ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్, రామకృష్ణ సార్, రిషి సార్, రిషి సార్ వినండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మేము నిన్న తలుచుకొని ఉంటే కరుణాకర్ రెడ్డి కొడుకు గోశాల దాకా వచ్చి ఉంటాడా? తలుచుకొని ఉంటే కాదు, అదే చెప్పేది ఇక్కడ. దట్ ఈస్ ది డెమోక్రసీ, దట్ ఈస్ విషయం చెప్తాను, దట్ ఈస్ ది డెమోక్రసీ వాల్యూస్ అంటున్నా నేను. అలా కాదండి, దట్ ఈస్ ది డెమోక్రటిక్ వాల్యూస్. ప్రజాస్వామ్యంలో ఇది కామన్ అండి. ప్రజాస్వామ్యం వాడి వర్షన్ కూడా వినాలి కదా, వాడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవతల వాడికి కూడా. వాడు నోనే ధరని కూడా చేస్తే డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది? అలా చేయబట్టే కదా పరతును కూడా పడిపోయాడు అతను. మమ్మల్ని కూడా ఆ తప్పులు చేయమంటే మేము చేయము. మేము డెమోక్రటిక్ గానే ఉంటాం. ఎదుటివాడు వాదన వినడానికి మేము అవకాశం ఇచ్చాం అంతే. ఇప్పుడు మీరు కూడా జడ్జికి పనిచేశారు, నేను ఒకటే చెప్తున్నాను, ఉరిశిక్ష పడిపోయిన ఖైదీని కూడా చివరికి ఏమడుగుతారు? ఏమయ్యా నువ్వేమైనా చెప్పుకునేది ఉందా కోర్టుకని అడుగుతున్నారు లేదా? శిక్ష వేసిన తర్వాత అది శిక్ష వేసిన తర్వాతనే చెప్తా నేను. మేము అడుగుతున్నది కాబట్టి మనం డెమోక్రసీలో ఉన్నాం. ఏదో లాస్ట్ స్టేజ్ గురించి మాట్లాడతారు. కాదంటే రామకృష్ణ గారు, కాదు ఇప్పుడు రామకృష్ణ గారు మీరు న్యాయమూర్తిగా పనిచేశారు, లీగల్ గా భౌస్వామ్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఖచ్చితంగా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎలా చేయాలి? ఇప్పుడు నేనేమంటానంటే భాను గారి కంప్లైంట్ తో కేసు రిజిస్టర్ అయింది, ఇక్కడ నుంచి ఎలా ఉండాలి ప్రొసీజరు? ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది మీరు ఒక సూచన చేయండి ప్రభుత్వానికి. మీ ఆవేదన నాకు అర్థమైంది, మీ కన్సర్న్ నాకు అర్థమైంది. సార్ రిషి సార్, రామకృష్ణ సార్ యొక్క ఆవేదన మాకు తెలుసు, అదే అన్న, నాకు బాగా తెలుసు. ఆయనలో ఆ ఉద్వేగము వీ కెన్ అండర్స్టాండ్, రైట్, బట్ దర్ ఈస్ ఎ డ్యూ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. తప్పు చేశాడు కాబట్టి నేరస్తుని జడ్జి కూడా కత్తి తీసుకొని చక్క నరికేలేడు. ఆయన ఏం చేస్తాడు? తన పవర్ ని, తన మేధస్సుని పెన్ అండ్ పేపర్ మీద పెడతాడు, సిస్టమేటిక్. కానీ ఒకటి మాత్రం ప్రసాద్ గారు, అంటే ఎక్కడో అక్కడ ఒక బ్రేక్, ఒక బ్యారికేడ్ వేయకపోతే, ఒక భయం కల్పించకపోతే, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక 11 సీట్లు పరిమితం అయ్యారని, ఒకవేళ పొరపాటున కాదు గెలిచి ఉంటే టీటీడీలో అప్పుడు ఏమైతే చేయలేకపోయారో ఈసారి అమలు చేసేసేవారేమో. మీరు ఎలా ఆపగలిగారు? చెప్తాను చూడండి, అంటే ఒక భయం. భాను గారు మాట్లాడండి. టీటీడీలో ఏం చేయలేరు, నా కాపల కుక్కల్లా మేము ఉన్నాం ఇక్కడ, ఏం చేయలేరు. టీటీడీలో గత ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకున్నటువంటి భక్తులకి ఆలయానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపైన నేను న్యాయస్థానానికి వెళ్తే 8 కేసులు ధర్మానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ధర్మానికి అనుకూలంగా కాబట్టి అలా అనుకున్నంత మాత్రాన భరి తెగించేస్తే ఏం కాదన్నా. ఇది నిన్న కూడా మీరు చెప్పినట్టు, సోదరుడు సప్తగిరి ప్రసాద్ చెప్పినట్టు, ఎంపీ గోడ దూకి వచ్చాను, గోడ కన్నం పెట్టుకుని వచ్చినాను, ఏందని ఇలాంటి అబద్ధపు మాటలు, గౌరవ ఎంపీ ఉన్నావు నువ్వు, నేనున్నాను అక్కడ, గౌరవంగా పోలీసులు తీసుకొని వస్తే ఎందుకు ఇట్లా అబద్ధాలు అంటే ప్రజల్ని ఏదో ఒకటి మిస్లీడ్ చేయడం. ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని ఆయన సేవలు ఆడున్నాడు. అక్కడ కరుణాకర్ రెడ్డి పవన్ సేవలు ఇంటి దగ్గర పడుకున్నాడు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు తిరుమలకు వచ్చి అంగ ప్రదక్షిణ చెయ్యి, పుణ్యమన్నా ఉంటుంది. తిరుమలకు వచ్చి అంగ ప్రదక్షిణ, మహా అంగ ప్రదక్షిణ చేయి. ఆయన అంగ ప్రదక్షిణలో ఇందాక రోజా గారు అన్న మాటల గురించి వారు అంటే ఎక్కడుండి ఏం మాట్లాడుతున్నావు? ఆవిడ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు అనేక సందర్భాలు అనేక చోట్ల చేశారు. కానీ మనం ఉన్న ప్లేస్ ఏంటి, ఏం మాట్లాడొచ్చు, ఎంత ఇవన్నీ చూసుకోకుండా మరి వీళ్ళు ఎట్లా మంత్రులుగా? రోజా గారి గురించి మాట్లాడాలంటే వారు తిరుమలకు వచ్చినప్పుడు ప్రతిసారి మంత్రిగా హోదాలో వచ్చినప్పుడు ప్రతిసారి అంత ముందు వచ్చినప్పుడు
కేవలం ప్రతిపక్ష నాయకులు తిట్టేదానికి శాపాలు చెప్పెట్టేదానికి వస్తారని ఆమె. పవిత్రంగా దేవుని దర్శనం చేసుకున్నావు, ఆశీర్వాదం తీసుకున్నావు, బయట వచ్చిన తర్వాత ఏందమ్మా ఈ బోల్డ్ పురాణం? ప్లేస్లు ఉన్నాయి కదా మాట్లాడుకోవడానికి, అక్కడ కూడా ఎందుకు? కేవలం మాట్లాడడానికి అంటే ఒకటి భాను గారు, ఇప్పుడు నిన్న నారాయణ గారు వెళ్ళారు, అంటే ఆయన వాళ్ళకి భక్తుడు కాదు. స్థలంకు ఉన్నటువంటి విలువలు తెలియదని అంటున్నా. కాదు భాను గారు, పవిత్రత నిన్న గురించి ఆయన విలువలు భక్తుడేం తెలియదు. కాదు, ఈ వ్యవహారం మీద వెళ్ళాడు ఆయన. సిపిఐ జాతీయ కార్యదర్శి ఏం చెప్పాడు? బ్రహ్మాండంగా ఉంది, మంచి ఫుడ్ పెడుతున్నారు, చాలా బాగా సంరక్షిస్తున్నారు. ఆయన గతంలో ఆయన గుర్తు చేశాడు, ఆవులకి పురుగులు దాణా పెట్టిన విషయాన్ని, కమిషన్ల కోసం అమ్మేయడాన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగుల నుంచి కమిషన్లు తీసుకోవడాన్ని చెప్తూ ఈ హరినాథ్ రెడ్డి మీద సస్పెండ్ చేయడం ఏంటి, తీసి పాడేయకుండా అని అడిగాడు ఆయన మిమ్మల్ని, ప్రభుత్వాన్ని. యాక్షన్ తీసుకుంటున్నామన్నా. రాబో బోర్డ్ మీటింగ్ లో దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతున్నాం. ప్లస్ మీ ద్వారా నేను శ్రీవారి భక్తులకు చెప్పాలనుకున్నది ఏంటంటే, దాదాపు 260 మంది సంరక్షకులతో మేము అక్కడ గోవులు చూసుకుంటున్నాం. నేను చైర్మన్ గారు మనం వెళ్తే 1 గంటకి వెళ్ళాం. మేము గోవులకి బెల్లం బాగా ఇష్టం. అవి తినలే, పెడితే ఏమంటే 11:30కి హ్యాపీగా పూర్తిగా తిన్నాయి, సంతోషంగా పడుకొని ఉండేవి. ఈయనకి మాత్రం దృష్టిలో కరుణాకర్ రెడ్డికి బక్క చిక్కిపోయాయి, దానికి దాన పెట్టట్లేదు. పెడదాం రా అంటే, నువ్వు మంది మార్బలతో గోశాలకు వస్తావా, గోదాకు వస్తావా? నువ్వు గోశాలకు వచ్చేటడితే గౌరవంగా నువ్వు రా, 1 రా, లేకపోతే 2 రా, 5 మంది రా. నేను లేదు, నేను 50 మందితో వస్తాను, నా మంది మరొకడు అందరినీ అనుమతించంటే అనుమతించము. కరుణాకర్ రెడ్డి గారు అనుమతించాం. నువ్వు వస్తే చూపిస్తాం. నువ్వు అక్కడ కూడా వచ్చి దాన్ని రాజకీయం చేయాలంటే గోశాలని గోదాశాలగా నీకు రెజిలింగ్ చేసుకోవాలి. అదేదైనా పిచ్చుంటే వేరే చోట అయినా పోయి చేసుకో. వాళ్ళు మళ్ళీ రివర్స్ లో మిమ్మల్ని ఏమంటారు? భాను గారు ఒకటి గుర్తు పెట్టుకోండి, గోశాలను ఎవరు పడితే వాళ్ళు సందర్శన చేస్తే గోవులకి ఇన్ఫెక్షన్ వస్తుంది. నాకు డైరీ ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, డైరీలోకి గోశాలకి ఎక్కువ మందిని అందరిని అనుమతించకూడదు, ఎందుకంటే ఆవులకి ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, ఆయన మంది మార్పారం వేసుకొని వచ్చేస్తాను అని అంటే ఇది కూడా ఒక కారణమే కదా, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పటిదాకా మీరు అన్నట్టు చర్చలోకి రాలేదు, ఎందుకంటే మనుషుల్లాగే గోవుల్లో కూడా కొంత లో ఇమ్యూన్ లేకపోతే కొంత ఇవన్నీ ఉంటాయి, బయట బ్యాక్టీరియాలు వచ్చే అవకాశం మీరు చెప్పింది. మనుషుల నుంచి ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఆవులకి. ఓకే, నాకు తెలుసు, నాకు ప్రైవేట్ డైరీ ఉంది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, రైట్. ఇంకొక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత రామకృష్ణ గారు, ఇందాక మధ్యలో మన సబ్జెక్ట్ ఆగింది, అది మళ్ళీ మీతో మాట్లాడు. సో రాజకీయాల కోసం ఏ దారి లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కలియుగంలో కొంగు బంగారంగా ఉన్న వెంకటేశ్వర స్వామిని టార్గెట్ చేసుకోవడమా? నిజంగా అది ఉపకరిస్తుందా? ఇవాళ దేవుడి మీద మీకు భక్తి లేదు, కూటమి ప్రభుత్వానికి అని చెప్తున్న వాళ్ళకి, వీళ్ళకి ఏ పార్టీ భక్తి ఉంటే నిజంగా ఇక్కడ అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నం చేస్తారు? కొంచెం వెనక్కి వెళితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్ని విగ్రహాల మీద, ఎన్ని ఆలయాల మీద, ఎన్ని రథాల మీద దాడులు, దగ్ధాలు జరిగాయి. అలాగే పాస్టర్లకి గౌరవ వేతనాలు ఇవ్వడం, దాన్ని ఎవరు తప్పట్టట్లా. మరి ఆలయాల్లో అర్చకులకు ఇచ్చారా? ఇవాళ చంద్రబాబు నాయుడు గుడ్ ఫ్రైడే సందర్భంగా 30 కోట్లు వాళ్ళకి ఇవాళ స్పెషల్గా రిలీజ్ చేస్తూ జీవో జారీ చేశారు. అంటే ప్రభుత్వాల మధ్య తేడా, కమిట్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుందని. ఇవాళ వాళ్ళు వీటి గురించి మాట్లాడితే ప్రజలు అంటే చర్చించుకోరా, అసలు ప్రశ్నించరా అనుకుంటారా? రామకృష్ణ గారు సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కంపేర్ చేసినప్పుడు దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అన్ని విషయాల్లోనూ. మతపరమైన విషయాలు అయితేనేమి, పరిపాలనా పరమైన విషయాలు అయితేనేమి, అవినీతి విషయాలు అయితేనేమి, లేకపోతే సమర్థత విషయంలో కానీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది 2 గవర్నమెంట్స్. ఇక్కడ ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి మతపరమైన రాజకీయాల గురించి ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా మన భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు, మేము ఇక్కడ ఉన్నాము, కాపలా కుక్కల్లాగా ఉన్నాము, ఎవరిని కూడా అడుగు పెట్టని. చాలా సంతోషం అండి, మీలాంటి వాళ్ళు ఆ తిరుపతిలో ఉన్నారు కాబట్టి స్వామివారికి ఆ విధమైనటువంటి గౌరవం, ఆ విధమైనటువంటి భక్తులకు భరోసా కలుగుతుంది. కానీ ఇక్కడ గోశాలను అడ్డం పెట్టుకోండి. గోవు అన్నది హిందువుల పవిత్రమైనది, హిందువులకు చాలా ప్రధానమైనటువంటి ఒక జీవి. అటువంటి జీవిని అడ్డం పెట్టుకొని ఈ రోజు కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ హంగామాను ఇంతవరకు తీసుకురావడమే. అదే నేను మొదట్లో నా ఓపెనింగ్ రిమార్క్స్ లో కూడా అదే చెప్పాను. అదే ఇంతగా రాజకీయం చేయడం, ఇంతవరకు తీసుకురావడమే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు నిన్న మీరన్నారు సిపిఐ నారాయణ గారు వెళ్ళి చూసొచ్చారు. ఆయన కూటమి ప్రభుత్వంలో లేరు, ఆయన పార్టీ లేదు, ఆయన లేరు. అయినా కూడా ఆయన చూసొచ్చి చెప్పారు, ఇక్కడ సహజ మరణాలకు లేదా అనారోగ్యంగా చనిపోయినటువంటి ఆవుల విషయాలకు గోప్యత లేకుండా టీటీడీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అన్ని వివరాలు ప్రజల ముందు ఉంచారు. మరి నిన్న పల్లా శ్రీనివాసరావు గారు అన్న మాటకి
దాన్ని ఒక ఆధారం చేసుకొని వీళ్ళు ఈ విధంగా మోహరించి తిరుపతి వీధుల్లో ఇంత హంగామా చేసి భక్తుల్లో అలజడి సృష్టించి, అది కాదండి తిరుమల అంటే మన రాష్ట్రం వాళ్ళే కాదు కదండి, విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళ కళ్ళల్లో ఇటువంటి దృశ్యాలు పడినప్పుడు వాళ్ళు భయభ్రాంతులకు గురే అవకాశం ఉందా లేదా? మన తిరుమల యొక్క పవిత్రత, తిరుమలకు ఉన్నటువంటి ప్రతిష్ట అంటే మీరు అన్నది వాస్తవం అండి. ఎందుకంటే తిరుమల భక్తుడికి ఒక డివోషనల్ కనెక్షన్ తో పాటు ఒక ఎమోషనల్ కనెక్షన్ కూడా కోట్లాది మంది భక్తులకి. అవును, ఇటువంటి చోట మీరు ఇట్లా హిందూ ధర్మంతో ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి ఒక నాస్తికుణ్ణి తప్పలేదు మనకు. నేను చెప్తున్నా, మన దురదృష్టమో ఏమో కానీ ఒక నాస్తికుడు 2 సార్లు టీటీడీ చైర్మన్ గా చేయడం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ దౌర్భాగ్యం మనకు పట్టింది. ఒక నాస్తికుని తీసుకొచ్చి హిందూ ధర్మాలయాల్లో, దేవాలయాల్లో పెద్ద మనిషిగా పెట్టి కోట్లాది రూపాయల స్వామివారి యొక్క ధనాన్ని ఎలా దోచేసారో చూసాం. సిమెంట్ రోడ్ల పేరుతోనా, ఇంకో పేరుతోనా, ఆ ఇంజనీరింగ్ వర్క్స్లోనా, లేకపోతే నిజమండి భగవంతుడికి పెట్టే ప్రసాదంలోనా, ప్రజలు తినే తిండిలోనా నాసిరకమైనటువంటి వస్తువులన్నింటినీ మీరు ఉపయోగించి తిరుమల పవిత్రతను మన్ను కలిపారండి. వాస్తవం చెప్పాలంటే దేశ చరిత్రలోనూ ప్రపంచ వ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చేసి ఇంత డ్రామాలు ఆడుతుంటే అంత అవకాశం ఎందుకు ఇవ్వాలి? నేను సో ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి రామకృష్ణ గారు? ఎందుకంటే ఆ శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగము ఇవన్నీ కూడా ఉన్నాయి. చెప్తున్నాను, భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. సార్ కంప్లైంట్ వచ్చి ఇచ్చారు నిన్న. ఏ సెక్షన్స్ పెట్టారో చెప్పానండి. ఆ సెక్షన్స్ వల్ల ప్రయోజనం ఏంటో నేను చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పెట్టింటే ఆయన ప్రభుత్వాల నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని ఒక నేరము, లేకపోతే సత్య ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టను దిగజార్చారని కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ మనం చూసామండి పింక్ డైమండ్ ఎలా నడిచిందండి, పింక్ డైమండ్ స్టోరీ ఎలా నడిచింది. ఆ పింక్ డైమండ్ పైన విజయసాయి రెడ్డి ఎంత గోల చేశాడు. దాని చివరికి ఏం చేశారు? టీటీడీ వాళ్ళు 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు ఆయన పైన. తర్వాత వెనక్కి తీసుకున్నారు. తర్వాత ఏమైపోయింది అది? ఇక్కడ ఏంటంటే నేను అదే చెప్తున్నా, మన పింక్ డైమండ్ లేకపోతే కల్తీ ప్రసాదాలు, అన్నదానాలు, ఇవాళ గోశాల, రేపు ఇంకొకటి, ఇంకా ఎపిసోడ్లు రెడీగా ఉంటాయి. లేదండి, వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ షుడ్ బి టేకన్ బై ది కూటమి ప్రభుత్వం. నేను చెప్తున్నాను, చాలా సీరియస్ గా ఉండాలి, భయపడాలి. ఆయన అనొచ్చు డూ ప్రాసెస్ ఆఫ్ లా అని మాటలు చెప్పొచ్చు. చెప్పండి, ఎక్కడ చెప్పాలి ఆ మాట? కోర్ట్ ఆఫ్ లాలో చెప్పాలి, కోర్టు ముందు చెప్పాలి. మేము ఫాలో అయ్యామని కోర్టు ముందు చెప్పాలి, ప్రజల ముందు కాదు. ప్రసాద్ గారు, ఫైనల్ గా అంటే భయం లేకపోతే, భక్తి లేకపోతే కనీసం భయం అన్నా ఉండాలి కదా ప్రసాద్ గారు. రైట్, భాను గారు ఏం చెప్తారా? వాళ్ళకి భయము లేదు, భక్తి లేదు. బరి తెగించిన వాళ్ళతో ఏం చేస్తామన్నా? భయము లేదు, భక్తి లేదు. బరి తెగించిన వాళ్ళతో ఏం చేస్తామన్నా? వీళ్ళు మామూలు మనుషులైతే చెప్పచ్చు, మనుషులు కాదు వీళ్ళకి. దీనికన్నా ఇంకా మాటలేను నేను. భగవంతుడితో రాజకీయాలు ఏంది రిషన్న? నేను మీ ద్వారా చెప్తున్న వైసీపీ నాయకులకి, రాజకీయాన్ని రాజకీయంగా చేద్దాం. మీరు ఊరికే భగవంతుడితో, గోవిందుడితో, గోవులతో రాజకీయం చేస్తే మాత్రం జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేను ఆయన ఏదో అంటున్నాడు, కేసు వేశారు, దేశం మొత్తం మీద కేసు వేస్తారు, నువ్వు అరెస్ట్ జైల్లో ఉంటా, ధర్మం కోసం ఉంటా. ఏందయ్యా ధర్మం కోసం నువ్వు జైల్లో ఉండేది? నువ్వు చేస్తుంటే అవినీతి కార్యక్రమంలో తొందరలో జైల్లో ఉండబోతున్నావు. నీకు అసలు ధర్మం గురించి, దేవుడి గురించి, దేవాలయాల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. దానికోసమే మొత్తం డ్రామా అంతా అని చెప్తున్నారు కదా, త్వరలో ఎలాగో వాస్తవాలు బయటకు వస్తాయని. భగవంతుడి దగ్గర డబ్బు తిన్నోని భగవంతుడు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ రోజు 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోయిందంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. దాంట్లో ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఉంది. ఎవరు ఊహించలేదు. గారు, రాజకీయాలు ఎలా ఉన్నా ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. దానికి సత్వరమే చర్యలు తీసుకుంటేనే, ఈ ఎపిసోడ్ ఫుల్ స్టాప్ పెడితేనే రాజకీయాలు చేసుకోవడానికి 100 ప్లేస్లు 100 కార్యక్రమాలు ఉన్నాయి. దేవుడితోనా రాజకీయాలు, గోవులతోనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకని కంప్లైంట్ ఇచ్చాను, కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయ్యి చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు